ప్రాంత బిడ్డలందరికీ ఆయుధం ఓటు. ఆ ఓటుతో కేసీఆర్ ను మళ్ళీ తెచ్చుకోవాలి. అది మీ బాధ్యత. ఎవడో వచ్చి 4 మాటలు చెప్పిండు, ఎవడో వచ్చి ఏదో ఇచ్చిండు అంటే మీరు కర్మగాలి ముట్టుకోకుర్రి, కర్మగాలి అడు చూడకుర్రి. గాంధీ తాత ఒక మాట చెప్తాడు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకొని. ఇప్పుడు మీరు కూడా అంతే. ఎవ్వడి మాటలు అవసరం లేదు. ఆల్రెడీ ఒకసారి విన్నాం, మోసపోయినాం, భయంకరంగా గోసపడుతున్నాం. మన కేసీఆర్ మనకు రాకపోతే రేపు భవిష్యత్తులో నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం ఎండిపోతుంది. నేను చెప్తున్నా ఏంది, రైతు బంధు రాదు, రైతు బీమా ఉండదు. క్లియర్ కట్గా తులం బంగారం కాదు, ఉన్న షాదీ ముబారక్ పోయి తులం బంగారం ఇస్తా అంటారు. గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే దళిత బంధు ఉండదు, బీసీ బంధు ఉండదు, గొర్రెల పంపిణీ ఉండదు, ఇవన్నీ కూడా తీసేస్తారు. జర పైలం ఏంది అంటే వీళ్ళు కేవలం మాత్రం ఒకటే 6 గ్యారంటీలు 13 అంశాలని చెప్పారు కదా, నామకే మాస్తు మాత్రమే పెడతారు. రేపు భవిష్యత్తులో మాత్రం సినిమా సితారా అవుతుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఖచ్చితంగా కూడా క్లియర్గా కూడా ఓపికతో ఉండండి. ఎక్కడ కూడా తొందరపడకండి. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కేసీఆర్ ప్రభంజనం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని చూడడానికి, వినడానికి మీరు ఓపికగా కేసీఆర్ ఏం చెప్తుండో ఇనురి. దాంతోపాటు కేసీఆర్ ఎక్కడెక్కడికి వస్తుండో మీ అందరికీ తెలుసు, మీ బాధలన్నీ కూడా. ఎందుకంటే వీళ్ళందరూ ఏంది అంటే సోషల్ మీడియా స్టార్స్ అంతే. వాళ్ళంతా సోషల్ మీడియా స్టార్ క్యాంపెయినర్స్. కానీ కేసీఆర్ ప్రజల స్టార్ క్యాంపెయినర్. ప్రజల కోసం ఉన్న వ్యక్తి, ప్రజలతో నడిచే వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం ఉండే వ్యక్తి. నాటి కేసీఆర్ నేటు తెలంగాణకు బాపు అని పిలవాల్సిన పరిస్థితులు వచ్చి నువ్వు రావాలి, నువ్వు కావాలి అంటూ ప్రత్యేకంగా కూడా మనం కేసీఆర్ను పిలిపించుకునే రోజు వచ్చింది. అంటే ఆపదలో ఉన్నప్పుడే దేవుడి దగ్గర పోయి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాం. దేవుడా నా కోరికలన్నీ నెరవేర్చు, నా కష్టాలన్నీ తొలగించు అని ఏ విధంగా మొరబెట్టుకుంటామో ఇప్పుడు కూడా మనం కష్టాలలో ఉన్నాం. కేసీఆర్ కావాలి అనుకున్నాం, కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్కు మొరబెట్టుకోరి. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది, కేసీఆర్ ఉంటేనే మంచిగా అవుతుంది, కేసీఆర్ లేకపోతే మళ్ళీ కష్టకాలం అవుతుంది. నేను ఒక్క మాట చెప్తున్నా, అనాథలా బతుకుదామా ఏంది అంటే మొత్తం కుటుంబంతో బ్రతుకుదామా అనేది మీరు ఆలోచించుకోండి. అనాథలా బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. ఏంది అంటే ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉండాలి. ఈ తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ రాకపోతే ఇక మనం ఊహించని పరిణామాలు అయితే. ఇప్పటికే మీకు తెలుసు, తమ్ముడు మా దళిత బిడ్డ ప్రశాంత్ ఏ విధంగా పులిహోర తిని గురుకులాలలో చనిపోయారు. నా చెల్లెలు వైష్ణవును ఇంకో చిన్నారి నల్గొండకు సంబంధించిన భువనగిరి హాస్టళ్లలో వాళ్ళ ఒంటి మీద పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట. దాంతోపాటు ఇప్పటి వరకు కనీసం ఆ చిన్నారి పిల్లలకు సంబంధించి కోల్పోయినాం. మళ్ళీ అలాంటి వాళ్ళను ఇంకా కోల్పోవాలా మన బిడ్డలను. దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ గూండాల దాడిలో నిజమైన కార్యకర్త ఎప్పుడు దాడి చేయడు, నాకు తెలుసు. అది కాంగ్రెస్ కార్యకర్తలు రోజు నేను మాట్లాడతా వాళ్ళతోని. కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు ఏమంటారో తెలుసా, అన్నా మా ప్రభుత్వాన్ని మీరు ఎంత ప్రశ్నిస్తే మాకు అంత మంచిదన్నా, ఎందుకంటే ప్రభుత్వం స్ట్రాంగ్ అవుతుంది అంటారు వాళ్ళు. నేనేం చెప్తున్నానంటే నా బ్రదర్ ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూత్ లీడరు ఎవరు శ్రీనివాసును కొట్టి చంపిన ఘటనను, ఇలాంటి దాడులు మనకు అవసరమా మీరు ఆలోచించుకోరు. రైట్.